హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. అనామికకి వార్నింగ్ ఇచ్చిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే అనామిక దగ్గరికి వెళ్తుంది. కావ్య చూసిన అనామిక ఏంటి ఇలా వచ్చా అని చాలా పొగరగా అడుగుతూ ఉంటుంది. నీ గురించే వచ్చాను అని కావ్య అంటుంది. నా గురించా అని అనామిక అడుగుతుంది. నువ్వు అడుగు పెట్టింది దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు నువ్వు పెట్టుకుంటుంది కూడా వాళ్ళతోటే. 10 లక్షల కోసం నీ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళ నుంచి దొంగతనంగా చెక్ తీయించుకున్నారు అంటే వాళ్ళకి ఎన్ని కోట్ల అప్పు ఉందో అన్ని బయటపడతాయి, అందరికీ తెలిసిపోతుంది అని కావ్య బెదిరిస్తూ ఉంటుంది. దీనికి అనామిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అనామిక టెన్షన్ చూసిన కావ్య, అంటే నువ్వు మీ పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టడం కోసమే పెళ్లి చేసుకున్నావా, కళ్యాణి అందుకే బిజినెస్ చేసుకోమని ఇబ్బంది పెడుతున్నావా అని అడుగుతుంది. ఇంకా దాచేదేమీ లేక అనామిక నిజం చెప్పేస్తుంది. అవును, నేను కళ్యాణి డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను. మా నాన్న చేసిన అప్పులు తెచ్చడం కోసమే నాకు డబ్బులు కావాలి, అందుకే కళ్యాణి నేను ఇబ్బంది పెడుతున్నాను అని అనామిక అంటుంది. అనామిక మాటలు విన్న కావ్య అయితే షాక్ అవుతుంది. అలాగే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ పై కంప్లైంట్ ఇచ్చాను, కోర్టు వరకు తీసుకెళ్ళాను, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే తప్ప కళ్యాణ్ నా దారికి రాడు, నా మాట వినడు అని అనామిక అంటుంది. అనామిక మాటలు విన్న కావ్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.